వర్షంగలకు శేషం రివ్యూ ఆఫ్ వర్షంగలకు శేషం. మరి టైటిల్ కొంచెం ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, నేను కరెక్ట్గానే పలకాను అనుకుంటున్నాను. ఇది ఒక మలయాళం ఫిలిం, తెలుగులో డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది ప్రజెంట్. మూవీ ప్లాట్ చూసుకుంటే ఒక విలేజ్లో ఉండే యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయితే మద్రాస్కి అయితే వస్తారు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అవుదామని. సో వచ్చిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి, అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయిందా వీక్ అయిందా అనేది మిగిలిన ప్లాట్ అయితే. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్. రీసెంట్గా వచ్చిన అన్ని డబ్బిడ్ మూవీస్లో చాలా బెస్ట్ ఉందని చెప్పాలి. డబ్బింగ్ చాలా బాగుంది, చాలా క్లియర్గా ఉంది. ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. ఎక్సెప్ట్ డబ్బింగ్ మిగిలినంతా నీరసం భయ్య. అసలు దీన్ని సూపర్ హిట్ అని ఎలా అన్నారో నాకు అర్థం కాలేదు. మెయిన్ వాళ్ళు ఇంపార్టెంట్గా చూస్ చేసుకున్న పాయింట్ అనేది ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ని సరిగ్గా బిల్డ్ చేశారా లేదా అంటే లేదు. అండ్ ఎమోషన్స్ కూడా ఫ్రెండ్షిప్ మీద పెట్టేశారు, అదేమో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేది వాళ్ళు ఏమైనా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే బాగుండేది తప్పనిచ్చి ఆ పాయింట్ని మార్చేసి వేరే పాయింట్ని తీసుకొచ్చారు. అండ్ ఆ పాయింట్ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది త్రూ అవుట్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే నీరసం, ఎక్కడ కొంచెం మంచిగా ఇంప్రెస్ అయ్యే సీన్స్ కూడా లేవు. అండ్ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఫ్లోలో. అలాగే మూవీ ప్రొసీడింగ్స్లో చాలా క్యారెక్టర్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్కి మంచి ఇంపార్టెన్స్ ఉందా అంటే అదే లేదు, ఏదో వస్తాయి వెళ్తాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేయడం వల్ల ఫ్రెండ్షిప్ బాండ్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆ డ్రామా కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూస్తుంటే అబ్బా ఇదా ఫ్రెండ్షిప్, ఇది డ్రామానా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాంతోపాటు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ గారిని ఎందుకు పెట్టారో యూజ్ లేదు అసలు. ఏదో వస్తారు వెళ్తారు, యూజ్లెస్ క్యారెక్టర్ అని చెప్పాలి మూవీలో. వీళ్ళిద్దరు హిట్ పేరు కదా బాగుంటుంది అని చెప్పేసి రీక్రియేట్ చేద్దామని చూసారు తప్పనిచ్చి దాంట్లో ఏమీ లేదు అసలు. మూవీలో వాళ్ళిద్దరు పడిన స్ట్రగుల్స్ కూడా సరిగ్గా చూపించలేదు. ఏదో జస్ట్ వచ్చారు, వాళ్ళు కొంచెం ఏదో పడ్డారు, మళ్ళీ వెళ్ళిపోయారు, సక్సెస్ అయిపోయారు అన్న విధంగా తీసుకెళ్లారు తప్పనిచ్చి. అండ్ వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ డీప్గా చూపించలేదు. అండ్ మనకు ఒక మురళి క్యారెక్టర్ అని ఉంటుంది, ఆ క్యారెక్టర్కి బాగా ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఆ ఎలివేషన్ కూడా ఎందుకు ఇచ్చారో యూజ్లెస్ ఉండదు. పోనీ అది ఏమైనా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారా అంటే చేతల్లో ఉండదు, ఓన్లీ మాటలే ఏదో చెప్తూ ఉంటారు, అది ఇది తూపు తొరుము అని చెప్పేసి. అక్కడ ఏమీ ఉండదు చూడడానికి. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ అనేవి కనెక్ట్ అవుతాం, కొన్ని మంచి సీన్స్ ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. అంతే తప్పనిచ్చి మూవీ మొత్తం అయితే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈజీగా ఒక 20 to 25 minutes ట్రిమ్ చేసేయచ్చు. సినిమా చూస్తున్నంతసేపు బాగా ల్యాక్ చేశారు అన్న ఫీల్ వచ్చేసింది నాకైతే. అండ్ ఇది మలయాళంలో April 11th రిలీజ్ అయింది. ఇది ఒక సూపర్ హిట్ ఫిల్మ్. దీంతో పాటు ఆవేశం మూవీ కూడా రిలీజ్ అయింది. ఆవేశం మూవీ హవాలో ఈ మూవీని ఎవరు పట్టించుకోలేదు, మనకే తెలియదు రిలీజ్ అయింది అని. అండ్ ఇక మూవీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాగుంది, డీసెంట్గా క్లాస్గా ఉంది. అండ్ సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, అక్కడక్కడ కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఓల్డ్ మద్రాస్ని అయితే చూడొచ్చు అక్కడక్కడ సీన్స్లో, కొంచెం ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. అండ్ దాంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా ఇట్స్ గుడ్, డీసెంట్ అనిపించింది. ఇక ఎడిటింగ్ కూడా పర్లేదు, కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుందన్న ఫీల్ అనిపించింది నాకైతే. అండ్ ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే పర్లేదు. అండ్ మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా సోసోగానే ఉంది. ఇక పెర్ఫార్మెన్సెస్ లో వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఏదో వెళ్ళింది కానీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాం. ఎమోషన్స్ అనేది వాళ్ళు సరిగ్గా ఎమోషన్ బిల్డ్ చేయలేకపోయారు, అందుకనే వీళ్ళిద్దరు మనం కనెక్ట్ అవ్వలేకపోయాం. సో ఇది ఈ వర్షంగలకు శేషం మూవీ రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మనం